డే 60 ఉన్న పానీపల్లి అడిగారు కదా మీరు. ఈ రోజు అయితే వెళ్దాము, మనం టేక్ నుంచి అయితే బయలుదేరదాం. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ టేక్, బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఊరు ఉంటుంది, అది కవర్ చేయలేదు నేను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది గుడి రీసెంట్గానే డెవలప్ అయింది. ఇది చాలా బాగుంటుంది గుడి కూడా. ఇలా మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మనకి టేక్ సరే. గుడి చుట్టూ తిరిగేస్తాం, గుడి సూపర్ ఉంటుంది. ఇది టేక్ ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ టేక్. ఇది కాలువ. ఈ విలేజ్ కూడా మనం ఆల్రెడీ చేసి పెట్టాం టేక్. ఒకసారి మీరు మన ఎక్స్ట్రా ఐడియాలో ఉంటుంది, చూడవచ్చు. ఇదంతా టేకే విలేజ్. ఇది మెయిన్ రోడ్ అనమాట. మనం లోపలికి అయితే వెళ్ళట్లేదు, మనం స్ట్రైట్కి వెళ్ళిపోతాం. విలేజ్ కూడా చాలా బాగుంటుంది టేకే. ఇది కూడా మనం యూట్యూబ్లో ఫుల్ వీడియో తీసి పెడతాము మళ్ళీ టైం కుదిరితే కనుక. ఇక్కడ లాస్ట్ అనమాట టేక్ విలేజ్, మా ఫ్రంట్ నుంచి లాస్ట్. ఈ రోడ్డు కొద్దిగా గుతులుగా ఉంటుంది కానుంచి, కానీ ఇవి కూడా బాగుంటుంది రోడ్డు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా చీల పనులు, వాటర్ పెట్టేసి ఉన్నది, ఇంకా దొమ్ములు అవ్వలేదు. దొమ్ములు అక్కడక్కడ చేసారు కొన్ని. ఇవన్నీ కూడా మళ్ళీ అరటి తోటలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ ఇదంతా అరటి తోటలో. ఫ్రంట్ నుంచి డౌన్ చూడండి, భలే ఉంది. ఇది పెద్ద డౌన్. ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కువైనాయి దొమ్ములు. ఇంకో 6 రోజుల్లో వేసేస్తారనుకుంటా. ఈ అదగానే ఊడిపోయిన ఉడుతారనుకుంటాను. ఇది బాగుంది. ఇది కూడా రోడ్డు. ఈ ఫ్రంట్ విలేజ్ అది ఎండగండి. ఈ ఎండగండి విలేజ్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా షూట్ చేస్తాం మనం ఆల్రెడీ. ఇక్కడ పెద్ద డౌన్ ఉంటుంది, భలే ఉంటుంది. చెరువు ఉండి ఇంకా చూడవచ్చు మీరు. ఇక్కడ ఆల్రెడీ మన షూట్ కూడా అయింది, విజయ్ దేవరకొండ బ్రదర్ది. మనం ఇప్పుడు టైం కుదరకు రాలేదు ఈ విలేజ్లో. ఇది ఎండగండి, బాగుంటుంది విలేజ్. ఇదంతా మెయిన్ రోడ్. దగ్గర నుంచి ఇది కూడా చిన్నది విలేజ్. ఆల్రెడీ బాగుంటుంది విలేజ్, మీకు మన ఐడియాలో ఉంటుంది, చూడవచ్చు మళ్ళీ వెళ్ళి మీరు ఈ ఊరిని చేయాలన్నా చూస్తే కనుక. ఈ ఎండ ఇక్కడ లాస్ట్ కొద్ది ఫ్రంట్ నుంచి అయిపోయింది. ఈ మధ్య ఊళ్ళకి బోర్డులు కూడా పెడతలేదు సరిగా కొన్ని విలేజ్లకి. నేమ్ బోర్డులు కూడా ఉండలేదు. ఇవన్నీ సోలార్ చూడుతుంది. సోలార్ మొత్తం సోలార్ వచ్చాక సైడ్ పెట్టేసారు దాన్ని. సోలార్లే ఎదర మనకి హెరిటేజ్ ఉంటుంది, మిల్క్ ప్యాకెట్స్ వేస్తారు కదా, హెరిటేజ్ మిల్క్. అది ఫ్యాక్టరీ ఉంటుంది ఫ్రంట్లో, కనపడుతుంది అనుకుంటా. ఇటు సైడ్ ఏమో వరి పొలాలు. ఈ ఫ్రంట్ ఉంటుంది హెరిటేజ్. ఇది హెరిటేజ్. మనకి పాల ప్యాకెట్లు సప్లై అయ్యేది ఇక్కడి నుంచే, ఈ చుట్టుపక్కల. మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇది ఎంట్రన్స్ హెరిటేజ్. ఇది అదంతా హెరిటేజ్.
ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పామారు విలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇది కూడా ఉంది మన ఛానల్లో. భలే ఉంది కదా ఇది, మొత్తం చెట్లు సరే ఆడకాడ. పామర్ విలేజ్ కూడా పెద్దదే. ఎదర బజ్జీ షాప్ ఉంటుంది ఒకటి, చాలా ఫేమస్ అనమాట ఈ విలేజ్ పామర్. అక్కడ చాలామంది వీడియోస్ కూడా తీశారు, మీరు చూడొచ్చు యూట్యూబ్లో. ఆల్రెడీ గణేష్ టిఫిన్ సెంటర్ అని ఉంటుంది అన్నమాట. వంకాయ బజ్జీ ఫేమస్ అక్కడ, బాగుంటుంది. ఇక్కడ మండువాళ్ళు వీళ్ళు కూడా చాలా ఉంటాయి, ఎక్కువ పెద్ద పెద్ద. అవి మనం తీద్దాం కొద్దిగా. మళ్ళీ అమ్మజూరు పక్క ఉంటాయి, అంత గ్యాప్ ఉండదు విలేజ్ కూడా. మనం అమ్మజూరు ఇక్కడ నుంచి ఫ్లై చేసాం డ్రోన్, ఈ చెరువు దగ్గర నుంచి. బాగుంటుంది అవి కూడా. రోడ్డు కూడా చాలా బాగుంటుంది ఇది. మనం మొన్న విలేజ్లోకి వెళ్ళలేదు, బయట నుంచి ఇక్కడ నుంచి తీస్తాం అన్నమాట. మీ స్పాట్ నుంచి షూట్ ఇక్కడ నుంచి తీస్తాం. విలేజ్ అమ్మజూరు మొన్న మనం తీయలేదు వీడియో. ఇక్కడ చాలా రోజులు అయింది వచ్చి మనం ఇలాగ సైడ్. సచివాడ అయితే వచ్చి నాకు తెలిసి ఒక 4 years అంత అవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళలే. ఇక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ ఈ ఫ్రాన్స్లో లాస్ట్ అమ్మజూరు. దీని తర్వాత మళ్ళీ ఇంకో విలేజ్ ఉంటుంది. Golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving.